Hello guys, welcome to my YouTube channel. I'm back again here in the college. Sorry, hostel lo unnanu. I'm getting started to the college. ఎందుకంటే ఇవాళ మా కాలేజ్లో మాకు రివ్యూ ఉందన్నమాట. రివ్యూ ఉన్నందుకు ఇంత పద్ధతిగా రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట. సో రివ్యూకి అయితే నేను స్టార్ట్ అవుతున్నాను. అట్లే బ్లాగ్ కూడా స్టార్ట్ చేసిన. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్ టుడే. చూడండి అందరూ అప్పుడే వచ్చేసారు. ఏ డోంట్ డిస్టర్బ్ మీరే, యూ డూ యువర్ వర్క్. ఏ వైరల్ చేయాలా, నేను వేసి వైరల్ చేస్తాడు. సో ఇంకాసేపట్లో మాకు రివ్యూ స్టార్ట్ అవుతుంది అనమాట. సో రివ్యూ ఇచ్చేసి వెళ్ళిపోవడం. పూజ నువ్వు కూడా కనపడు. ఏమన్నా స్పైరల్ బై నుంచి చూద్దాం. కాదు, ఎందుకు అందరూ ఎందుకు తెచ్చారు? స్పైరల్ బై నుంచి చూపిద్దాం. ఇది మా స్పైరల్ బై చాలా ఇది కూడా చూపివే. ఇది రాకి దిఖానా? అరే ఓ పూజా స్పైరల్ ఫిల్ చేస్తున్నాను అనమాట. ఇది నా నామినల్ షీటా, ఏం షీటే ఇది. ఒక షీట్ ఫిల్ చేయాలి ఎవ్రీ కాదు. సో మీరందరూ ఎవరైనా బీటెక్ నెక్స్ట్ చేయాలనుకుంటే మీరు నేర్చుకోవాల్సింది టెక్నాలజీస్ కాదనమాట. డాక్యుమెంట్ ఎట్లా చేయాలి, ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, డాక్యుమెంట్కి ఏవి బోల్డ్లో పెట్టాలి, ఏవి బోల్డ్లో పెట్టకూడదు, టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంకేంటి స్పేసింగ్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ మీకు కావాలంటే చెప్పండి. నెక్స్ట్ వీడియోస్లో మేము అందరం నేర్పిస్తాం. ఎంత నేర్పిస్తున్నా మీ గైడ్ లీనర్ అనమాట. పోయిరా ఇదే ఉంటుంది. నీకు కోడ్లో ఎర్రర్ ఉన్నా ఏమనరు. ఇక్కడ ఫాంట్ సైజ్ 12+లో లేవనంటే ఇక అయిపోయి పోయిరా చాలా. అవి మ్యామ్ నా సబ్స్క్రైబర్ ఏమనుకున్నావు చూస్తుంది మ్యామ్. మీరు ఎట్లా చూస్తారు కదా, చూసేటప్పుడు సైన్ కోసం అప్పొంచిన గ్రూప్ మెంబర్స్ నేమ్స్ రాసి అందరు సంతకాలు పెట్టాలన్నమాట. ఏమంటే అదేంటి ఇట్లా దేనికి సంతకం పెడతారు కదని రేషన్ షాప్లోనా. K5 K4 అయ్యి అబ్బాయి 1 year నుంచి వర్క్ చేస్తున్నాం. రోల్ నెంబర్ కూడా తెలియదు నాకు. ఇంకా 4 చూస్తుంది. అండ్ మా గైడ్ కూడా ఈ వీడియో చూస్తుంది అనుకుంటా, నాకు తెలీదు. బట్ మాకు దొరికినంత మంచి గైడ్ ఎవరికి దొరకదు. చాలా అదృష్టం చేసుకుంటే మాకు ఆ గైడ్ దొరికిందనమాట. మా గైడ్ ఈజ్ సో స్వీట్ అండ్ కూల్ అనమాట. బతికిపోయినాం మేము. కొంచెం మీ గైడ్ ఎట్లా ఈ వీడియో చూడదు కాబట్టి చెప్పు, మీ గైడ్ ఎట్లా ఉంటుందో. ఎందుకు చూసి దొరికిపోతావనా? ప్రియా అక్క గైడ్ కోనే చెప్పు, ఆమె గురించి రివ్యూ ఇస్తావా? హౌ ఇస్ షీ అని. మన జూనియర్స్ పనికొస్తుంది. మా 3 మెంబర్స్ గైడ్ చాలా మంచిది. మా ఇన్ఛార్జ్ కూడా మంచిది, క్లాస్ ఇన్ఛార్జ్ ప్రసన్న మ్యామ్. ఇక్కడ మా ప్యానెల్ మెంబర్తో మేము డిస్కస్ చేస్తున్నాం అనమాట, ఏమన్నా మోడిఫికేషన్స్ చేయాలా అని. అండ్ షీఈస్ శిరీష మ్యామ్ అండ్ షీఈస్ ఆల్సో సో క్యూట్. హానెస్ట్గా చెప్తున్నాను, మా ఫ్యాకల్టీ అందరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వీడియో తీసినందుకు నా కోసం వీడియో తీసింది. ఇప్పుడు చెప్పండి. థ్యాంక్ యూ. వెల్కమ్ అంటున్నా. సరే వెళ్ళిపోదాం ఈరోజు. నెక్స్ట్ కంటిన్యూషన్ బ్లాగ్ గాయత్రి. ఇవన్నీ చూసి భయపడకండి, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. చూస్తుంది. ఇక్కడ ఉంది ఎవరనుకుంటున్నారు? రెమో, REMO రెమో. వీటి నాకు ఫస్ట్ ఇయర్ నుంచి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అండ్ వీనికి రెమో అని కూడా నేనే పేరు పెట్టినా. ఇఫ్ ఇన్ కేస్ మా కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే వాడిని ఒకసారి రెమో అని పిలిచి చూడండి, మీకే అర్థమవుతుంది. రెమో హాయ్. కావ్యక్క యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ రెమో అని చెప్పు, ఓకేనా? ఓకే. 1:30 అవుతుంది టైం. 2 వరకు మెస్కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే మళ్ళీ క్లోజ్ చేస్తారు కాబట్టి మెస్. ఇప్పుడు నిజం మాట్లాడుతున్నాం. అవునా? అంటే బ్లాగ్ చేస్తున్నందుకు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు. తిన్నారు కదా? అవునప్పా, పోదాంపా, మళ్ళీ క్లోజ్ చేస్తారు. సో తినడానికి వెళ్తున్నాం గాయస్. ఏ చెప్పిపో, ఏం కర్రీ బాగుంది? బాగుందా పప్పు? ఈ చట్నీ ఏం తింటావా? ఇది ఒకటి తిన్నావా? బీరకాయ బాగుందంట, మనం కూడా తిని రివ్యూ ఇద్దాం.
ఏమో టేస్ట్ అర్థమైతలేదు నాకు. సో నేనైతే అన్ని కర్రీస్ తింటా, ఒక కాకరకాయ తప్ప. మీరు అన్ని కర్రీస్ తింటావా? కాకరకాయ తింటావా? నీకు నచ్చని వెజిటేబుల్ కర్రీ అయితే క్యాప్సికమ్ నీకు? నాకు చాలా ఫేవరెట్ క్యాప్సికమ్. ఎంత బాగుంటుంది తెలుసా. బెండకాయ ఎవరైనా ఫేవరెట్ ఉంటుంది, నీకేమో ఇష్టం లేదు? నీకు అన్నిటికన్నా ఇష్టమైంది తెలుసు నాకు తరకాయ. పక్క తెలంగాణ అంటున్నా, నాకు ఇష్టం లేదు తెలుసా. మస్తు ఉంటుంది అక్క. బొక్క ఉంటుంది. దాన్ని కాలుస్తారు తోలు తీసి చేస్తారు. చిన్నప్పుడు బోటిని ఏమంటుంటుంది తెలుసా? పైప్స్ కర్రీ. నల్ల బాగుంటుంది. నల్ల అంటే బ్లడ్ కర్రీ. నేను ఎప్పుడు తినలేదు. బాగుంటుంది, ట్రై చేయి. తిన్నావా? తలకాయ కర్రీ కూడా నాకు ఎట్లనో ఇష్టం ఉండదు. బ్రెయిన్ ఫ్రై ఇష్టం. బ్రెయిన్ ఫ్రై తెలిసి అలవాటు అయింది, తింటలేదు. మంది బ్రెయిన్ లేదు తినాను. గోట్ బ్రెయిన్, షీప్ బ్రెయిన్ ఒకటే తింటా. ఫిష్ కూడా ఇష్టం నాకైతే. నాన్ వెజ్లో ఫిష్ అంటే చాలా ఇష్టం. మళ్ళీ ఈ వీడియో యానిమల్ లవర్ చూస్తే ఎట్లా ఫీల్ అవుతారు. ఏదో అనుకొని బ్లాగ్ స్టార్ట్ చేసిన, బట్ కొంచెమే వీడియో వచ్చింది. సో ఎక్స్ట్రా కొంచెం పెంచుతామని చెప్పేసి వాట్స్ ఇన్ మై కాలేజ్ బ్యాగ్ అని చేస్తున్నా. సో నేను అంత సోకులు పడను అనమాట. ఇట్లా టోట్ బ్యాగ్లు అవన్నీ వేసుకొని నార్మల్ కాలేజ్ బ్యాగ్ నాది టామీ నుంచి. సో దీనికి ఇక్కడ ఒక జిప్ ఉంది, ఇక్కడ ఒక జిప్ ఉంది, ఇక్కడ ఒక జిప్ ఉంది. జిప్పులు ఉన్నాయి, ఎక్కువ జిప్పులు అవసరం లేదు కదా. సో ఇక్కడ ఓపెన్ చేస్తే బ్యాగ్ కూడా కనిపించాలి కదా, నేను ఒకటి కనిపిస్తే ఎట్లా. సో ఇందులో అరే బ్యాగ్ టూర్ చేస్తున్నాను నేను మరి పూరా. ల్యాప్టాప్ కంపార్ట్మెంట్లో ల్యాప్టాప్. ఈరోజు కాలేజ్కి వెళ్ళినా కాబట్టి ల్యాప్టాప్ ఉంది ఇందులో, లేకపోతే ల్యాప్టాప్ బ్యాగ్లో ఉంటుంది. ఇదేమో మా ప్రాజెక్ట్ది స్పైరల్ బైండింగ్ది. ఇదేమో ఇంత క్యూట్ బుక్ చూడండి. చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో వాడుతుండే. అయ్యో నేను ఏం లేవా ఉంది. ఇది మా డైరీ. యాక్చువల్గా ప్రాజెక్ట్ గైడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ సైన్ చేసుకొని స్టూడెంట్స్ ఎంతమంది వెళ్ళారు, గ్రూప్ మెంబర్స్ ఏం చేసినామో రాసి సైన్ చేయించుకోవాలి. ఇది డైరీ. ఇదేంటి ఇందాక ప్రాజెక్ట్ స్పైరల్ బైండింగ్ అన్నది, అందులో కొంచెం స్పేసింగ్లు ఫాంట్ సైజ్లు కొన్ని మిస్టేక్ ఉంటాయి. వీకి మళ్ళీ ఇంకో కొత్త ప్రింట్అవుట్ తీసుకొచ్చి అవి యాడ్ చేసినాం. ఇవి వస్తూనే ఉన్నాయి కదా తవ్వే కొద్దీ. ఇదేమో చార్జర్, ల్యాప్టాప్ చార్జర్. ఇది ఇంకొక చిన్న బుక్, క్యూట్ బుక్. కానీ సబ్జెక్ట్ బుక్స్ మాత్రం లేవు నా దాంట్లో. ఏదో కొన్ని రాసుకుంటా అట్లా పర్సనల్. షేడ్స్ ఉన్నాయి నవి. నేనేమి యాడ్ చేయలేదు, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి ఇందులో. ఈ బ్యాగ్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇట్లా రాగా తీస్తున్నా, ఏమొస్తా అవి చూపిస్తా అంతే. ఎప్పుడు ఉంటుంది నా బ్యాగ్లో ఇది, ఎందుకంటే ఎండలు చాలా గట్టిగా ఉన్నాయి. ఫేస్తో పాటు కళ్ళను కూడా కాపాడుకోవాలి కాబట్టి షేడ్స్. యాక్చువల్లీ నాకు సైట్ ఉంది కాబట్టి ఇవి షేడ్స్ కూడా పవర్ చేయించుకున్నాను నేను. ఇంకేం లేవు ఈ సిప్లో. నెక్స్ట్ ఈ సెకండ్ దాంట్లోకి వెళ్దాం. ఇందులో ఎక్కువ సంత ఉంటుంది. సో ఫస్ట్ ఇది వచ్చిందనమాట. ఇదేంటంటే ఈ స్పెక్స్ లెన్స్ ఉన్నాయి కదా, ఈ లెన్సా ఇవి ఏమంటారు వీటిని? లెన్స్. ఇట్లా గ్లాస్ది ఐటమ్ ఉంది కదా, అవి క్లీన్ చేసుకోవడానికి ఇది ఇట్లా పుచ్చుక్ అని కొట్టి క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఇది దీనికి ఇట్లా ట్యాగ్ చేసి పెడతాం. ఇది ఒక చిన్న పౌచ్, చిల్లర పైసలన్నీ లేస్తా ఇట్లా గలగలు అనిపిస్తుందా. ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి పైసలు నాకున్నా. ఏమొచ్చినాయి? ఇదేంటిది? ఐ డ్రాప్స్. ఎక్కువ ల్యాప్టాప్ చూసి కళ్ళు బాగా నొప్పిలేస్తాయి కదా. ల్యాప్టాప్ చూసి అయితే ఆనెస్ట్గా నొప్పిలేస్తాయి. అందుకోసం ఎక్కువ ల్యాప్టాప్ చూస్తా కాబట్టి, అంటే చదువుకోవడానికే కాదు ఎంటర్టైన్మెంట్కి కూడా ల్యాప్టాప్ చూస్తా కాబట్టి ఇది కళ్ళల్లో వేసుకొని ఇట్లా హాయిగా ఉంటుంది అనమాట. ఐ డ్రాప్స్ అవి. ఇదేంది? ఇది నా వాచ్. ఈ మధ్య
ఏంటి రోజ్ గోల్డ్ కలర్ది కొంచెం ట్రెండింగ్ ఉంది కాబట్టి తీసుకున్నాం. సిల్వర్ది కూడా ఉంది కానీ అది పెట్టుకోను, అది అయిపోయింది, అవుట్ ఆఫ్ ట్రెండ్. ఇందులో కొన్ని బస్ టికెట్లు కూడా ఉన్నాయి. 0 రూపీస్, 0 రూపీస్. రేవంత్ రెడ్డి ఫ్రీ బస్. ఇదైతే పూర ఎన్ని రోజులు అయిందో, దీని మీద ప్రింట్ కూడా పోయింది. నెక్స్ట్ వావ్, ఒక చాక్లెట్ ఉంది, కరిగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తినబోతున్నాం ఈ వీడియో తర్వాత. ఒక పెన్, బుద్ధిగా క్లాస్ వింటూ రాసుకోవడానికి. బుక్కే లేదు. అయ్యో, ఇదొక కీస్ లేని తాళం. ఎవరైనా ఎక్కువ కాదు, ఇది ఒక కీస్ లేని తాళం అనమాట. ఎవరైనా నాతో ఎక్కువ మాట్లాడుతున్నారు అనుకో, వాళ్ళకి ఇట్లా తాళం వేసేస్తా. అమ్మ మళ్ళీ వేస్తే దీన్ని ఎవరు తీయాలి? అట్లా తాళం ఎందుకు వచ్చిందో ఏమన్నా దాంట్లో. అది ఇది ఎందుకుంది? ఈ చూడు, నిన్న మనం వెతికినాం కదా, నెయిల్ పించ్ రిమూవర్, నెయిల్స్ బై ఐషు, డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఇది ఒక రబ్బర్ బ్యాండ్. ఎవరికైనా జుట్టు ఊడిపోయింది అనుకో, ఉబ్బరిస్తుంటే ఇస్తా అనమాట నేను నా రబ్బర్ బ్యాండ్. ఇగో నా గో టు లిప్ కాంబో అనమాట. ఎప్పుడు ఇదే లిప్ లైనర్, ఎప్పుడు ఇదే లిప్స్టిక్. ఎప్పుడో ఒకసారి మారుస్తా, కానీ ఎప్పుడైతే ఇవే ఉంటాయి, ఇవి నా బ్యాగ్లో కూడా ఉంటాయి. వాళ్ళు తింటే పోతాయి కదా, అందుకే మళ్ళీ పెట్టుకోవడానికి. ఇవేంటి చెత్తకాయతాలు పేపర్లు. ఇదైతే బ్లాటింగ్ పేపర్స్ అంటే, లేకపోతే ఆయిల్ అబ్జార్బింగ్ షీట్స్ అని కూడా అంటారు. మినిసోలో తీసుకుని ఎప్పుడు చూద్దాం మనకి ఇప్పుడు ఎంత ఆయిల్ ఉందో. ఎక్కువ టీ జోన్లో ఉంటుంది, నోస్కి, ఫోరెడ్కి అండ్ చిన్కి. చూసిరా, అతుక్కపోయింది. ఎక్కువ రావట్లేదు, ఏమో చూపిస్తా. నా మేకప్ అంతా పోతుందా? అయినా మేకప్ ఏం వేసుకోలేదు నేను, న్యాచురల్, ఓన్లీ లిప్స్టిక్ పెట్టుకున్నా. కనిపిస్తుందా చూడండి, ఆయిల్. ఇట్లా సమ్మర్ సీజన్లో ఇది మంచి ఎసెన్షియల్ అనమాట, మీరు కూడా వాడండి. ఇది కాకపోయినా మీకు నచ్చిన దాంతో వాడుకోండి. పైసలు ఎక్కువ తెచ్చుకున్నా నేను అది. అండ్ ఇవి నా కాలేజ్ బ్యాచెస్. అరే ఇవన్నీ నేను నిజంగా పెట్టలేదు, ఇవి ఉన్నాయి. ఇదేమో నా ఫేవరెట్, మా ఎన్ఎస్ఎస్ బ్యాచ్ అనమాట. ఐఎమ్ ఏ మెంబర్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ అనమాట మా కాలేజ్లో. ఇది ఎన్ఎస్ఎస్ బ్యాచ్. ఇది IEEE, ఇది కూడా బ్యాచ్, IEEE మెంబర్. ఇదేంది, ఇది అప్పుడెప్పుడో మనకి ఒక ఈవెంట్ జరిగింది, క్రియేటివ్ కార్నివల్ అని చెప్పి. అక్కడ నేను ఏంటి మీడియా లీడ్ అనమాట. అంటే లైక్ సోషల్ మీడియా లీడ్, అన్ని కవర్ చేయాలన్నమాట. కంటెంట్ క్రియేషన్. 5 రూపాయల బిల్ల, గోల్డ్ కాయిన్. ఏమనుకున్నారు? ఇంకేమున్నాయి? ఆధార్ కార్డ్. మళ్ళీ ఎక్కడైనా పోవాలనుకో, సడన్గా ఫ్రెండ్స్ పోదామన్నారు అనుకో, ఫ్రీ బస్లో పోవాలి కదా, ఆధార్ కార్డ్. ఇది నా FI కార్డ్, డెబిట్ కార్డ్. 10 రూపీస్, 10 రూపీస్. మొత్తం మన దాంట్లో 25 రూపీస్ దొరికినాయి. ఇదెందుకు ప్యాకెట్ ఉంది, ఇది వేస్ట్. అయ్యో, ఇక్కడ కీస్ ఉంది, దాని కీసే. ఓకే, ఇవన్నీ నాణాలండి. ఎప్పుడో అని అనుకోవద్దు. ఇది 20 రూపీస్ బిల్ల, 20 రూపీస్ కాయిన్. ఇవన్నీ ఎందుకు నా దగ్గర? ఊరికే నాకు ఎందుకో ఈ గోల్డ్ కలర్ కాయిన్స్ ఎవరైనా ఇచ్చారనుకో, నాకు ఇంకా అవి మళ్ళీ ఎవరికి ఇవ్వబుద్ధి కాదు. అట్లా నేను చూడు, 5 రూపీస్ ఇవన్నీ, 5 రూపీస్ గోల్డ్ కాయిన్స్. నిజం బంగారు. ఇంకొక 20 రూపీస్ కాయిన్ ఉంది, 5 రూపీస్ కాయిన్. 1998 అని ఉందని చెప్పి దాపెట్టుకున్నా. 1 రూపీ కాయిన్. ఇప్పుడు ఇలా రావట్లే 1 రూపీ కాయిన్స్. మళ్ళీ ఇంకో కీస్ ఉన్నాయి, ఇవి ఎక్కడివి కీసో మరి. ఇది ఒక ట్యాబ్లెట్, ఇది ఒక పెన్ డ్రైవ్. ఇది నాదేనా? ఎందుకుందో పెన్ డ్రైవ్. ఇదేమో ట్యాబ్లెట్, ఇది వామిటింగ్ ట్యాబ్లెట్ అనమాట. నాకు అప్పుడప్పుడు నాషియా వస్తుంటుంది, అందుకోసమే. ఇది కూడా ఒక ట్యాబ్లెట్. మళ్ళీ టికెట్స్ ఉన్నాయి. ఇవి నా దగ్గర 3 పెన్స్. ఇన్ని పెన్స్ ఉన్నాయి, అన్ని పడే పెన్సే, కానీ ఒక్క బుక్ కూడా లేదు. ఎక్కడ రాసుకోవాలి నేను? సో ఇది కూడా అయిపోయింది. లిప్పి చూస్తా మరి ఎన్ని పైసలు ఉన్నాయో.
ఇంట్లో కూడా 10 రూపీస్. ఇవన్నీ వేరే దాపెట్టుకుంటాయి. ఇవన్నీ నాకు ఉండి పైసలు అనమాట, సీక్రెట్ పైసలు. ఈ ముందు ఉంది కదా, ఇది ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు. ఇది మా చెల్లి ఇంటికి వెళ్తే ఏదో ఇస్తుండే. ఒకటి బ్యాగ్లో ఉంది, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి గ్రీటింగ్స్ ఇస్తుంది అనమాట. ఎక్కువ ఏమేమో వేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ వేసింది పింక్ కలర్, పింక్ కలర్ వేసింది. లోటస్, మళ్ళీ దానికి ఆకులు వేసింది. ఇక్కడ 2 తొట్టిలు పెట్టింది. ఇక్కడ యాక్చువల్గా మీకు కనిపిస్తుందో లేదో, ఒక అమ్మాయి ఫేస్, ఇంకొక అమ్మాయి ఫేస్ ఉంది. ఇవి 2, ఒకటి నేను, ఒకటి మా చెల్లి అని వేసింది. అది షేడ్ అయిపోయి ఎట్లనో వెళ్ళిపోయింది. ఇక్కడ రాసింది అనమాట, మై స్వీట్ సిస్టర్. అవన్నీ పోయినాయి. ఏదో రాస్తుంటది ఎంత, ఇట్లా ఇది ఉంది, ఇట్లా ఇలానే దాపెట్టుకున్నా. స్టెప్సిల్స్. మీ గొంతులో కిచ్కిచ్గా ఉందా, వాడండి స్టెప్సిల్స్. అది యాక్చువల్గా మా అమ్మ పెడుతుంది అనమాట, నాకు ఇష్టం ఉండదు స్టెప్సిల్స్. మా అమ్మ ఎప్పుడు పెట్టుకో అంటది. వైర్లు వస్తున్నాయి ఇప్పుడు. ఇది నా ఫోన్ది, పవర్ బ్యాంక్ పెట్టుకున్నప్పుడు ఇది వాడతా. ఇంకో వైర్ వస్తుంది, ఇది దేందో వైర్. ఇది ఏనా, బీనా, సీనో మీరే చెప్పండి కామెంట్ చేసి. ఇది మరి ఏ పిన్నో నాకు అసలు అది లేనే లేదు, ఎందుకు వచ్చిందో నా బ్యాగ్లోకి. ఓ చాక్లెట్స్. ఇదేం చాక్లెట్ నా బ్యాగ్లోకి ఎందుకు వచ్చింది? కోకోనట్ అంట, కోకోనట్ లడ్డు. ఏమో ఎవరు వేసిరో నా బ్యాగ్లో. 3 చాక్లెట్లు. వీడైపోయినాక తినడే అంటారు మా వాళ్ళు. ఇంకేం చాక్లెట్స్ ఉన్నాయో? ఇంకో చాక్లెట్, 5 చాక్లెట్స్ ఉన్నాయి. 5 డేట్ అయిపోయిందా? అవును, డేట్ ఏమో చూడండి మీరే. ఇది ఒకటి దొరికింది, ఇలా వేసుకుందాం. ఇది అన్ని మల్టీ కలర్, అంత మ్యాచింగ్ అవుతాయి. 6 months ఉందా? అయితే తినొచ్చు, ఇక తినేసి. నాకు అది అస్సలు ఇష్టం ఉండదు, ఈ కోకోనట్వి అస్సలు నచ్చవచ్చు. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా ఎలా ఉన్నాయి అలా లోపలికి తొబ్బేయాలి. మళ్ళా టైం ల్యాప్స్ లో పెట్టనా చదువుకునేది? అయినా ఏం చూస్తారు, ఓపెన్ చేసి చూసుకుంటే ఎక్కువ. మీరు మళ్ళీ ఇక లోపల పెట్టేది కూడా చూస్తారా? అస్సలు చూడరు. బై బై. ఏమో ఎక్కడి నుంచి వచ్చినాయో నా బ్యాగ్లోకి, 5 ఎందుకు వచ్చినాయో. మా మమ్మీ పెట్టింటది. మా మమ్మీ క్యూట్ మమ్మీ. ఈ చాక్లెట్ కూడా మా మమ్మీ పెడుతుంది. నాకు తెలిసినవి కొంటే నేను ఆటోమేటిక్గా తినేస్తాను. నాకు తెలియకుండా పెడతారు కాబట్టి ఇలా ఉండిపోతాయి. నేను ఇట్లా బ్యాక్ టూర్లో చేసినప్పుడు దొరుకుతాయి. దీనికి కూడా డేట్ ఉందా? డేట్ అయిపోయిందో. December 2025 ఉంది. సో సరే, ఇంకా అవుట్రో ఇచ్చేద్దాం. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.